మీ అందరికీ తెలుసు కదా, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట, ఆ తొక్కిసలాటలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక 6 మంది చనిపోవడం కూడా చాలా బాధనైతే మిగిల్చింది. చాలా విషాదాన్ని అయితే మిగల్చడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సంఘటనకి బాధ్యత తీసుకుంటూ ఆయన క్షమాపణ అయితే చెప్పడం జరిగింది. ఆయన క్షమాపణ చెప్పడంతో పాటు ఎవరైతే ఈ ఇన్సిడెంట్‌కి కారణమైన ఈఓ గారు, అలాగే టీటీడీ చైర్మన్ గారిని కూడా బాధ్యత తీసుకోవాలన్నట్లుగా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. అయితే వాళ్ళు మాత్రం ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు. వాళ్ళు బాధ్యత నుంచి తొలగిపోలేదు. ఇదే విషయాన్ని ఆయన రీసెంట్‌గా పిఠాపురం సభలో కూడా ఆయన వెల్లడించడం జరిగింది. వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలన్నట్లు. అయితే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆసక్తి చూపలేదనమాట. ఏదో కొంతమంది గ్రౌండ్ లెవెల్‌లో డీఎస్పీని, కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారులే గానీ, మెయిన్ వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయలేదనమాట. అయితే ఈ యొక్క విషయం గురించి మాట్లాడుతూ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఇరుకుని పెట్టాలనుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని కులాన్ని చూసి రక్షిస్తామా, తప్పు చేస్తే కులాన్ని చూడకుండా పనిష్మెంట్ చేయాలి అన్నట్లుగా. అంటే బిఆర్ నాయుడు గారు, ఈయన శ్యామలరావు గారు ఏ క్యాస్ట్ మనందరికీ తెలుసు. అలాంటప్పుడు వాళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ ఒక కులం అని చెప్పేసి వాళ్ళని కాపాడతారు అన్నట్లుగా ఆయన రీసెంట్‌గా పిఠాపురం సభలో మాట్లాడడం జరిగింది. ఒక రకంగా ఈ యొక్క ఇష్యూలో ఈ సంఘటనలో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్‌గా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తా ఉంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.